వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ప్రముఖ నటి జమున గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆమెకు అవకాశాలు రావడానికి అసలు కారణాలు ఏమిటి అని తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. జమున గారు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలు ఇప్పుడు మీకోసం. మీరు తొలిసారిగా చూసిన షూటింగ్ ఏది అని జమున గారిని అడిగినప్పుడు ఆమె నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు. మా నాన్నగారితో నేను మద్రాసు వచ్చాను. అప్పుడు నేను బాగా చిన్నపిల్లని, లంగా ఫ్రాక్ వేసుకునేదాన్ని, సన్నగా పొడవుగా ఉండేదాన్ని. మా ఊళ్ళో చదువుకుంటున్నాను. గోపీచంద్ గారు మా నాన్నగారు స్నేహితులు. ఆయన శోభనాచల స్టూడియోలో ఉన్నారని తెలిసి ఆయనను చూడడానికని శోభనాచల స్టూడియోకి వెళ్ళాం. అక్కడ ఆయన లక్ష్మమ్మ సినిమా ప్రారంభించబోతున్నారు. నన్ను చూసి ఏమ్మా నువ్వు మా సినిమాలో నటిస్తావా అని అడిగారు. సిగ్గుపడుతూ తల ఊపాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. అప్పుడు అక్కడ కీలుగుర్రం షూటింగ్ జరుగుతోంది. చూస్తానని వెళ్ళి చూశాను. నాకు అంత అగమ్యంగా అనింది. నేను మొట్టమొదటిసారి నటించిన షూటింగ్ మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. అది జై వీర బేతాళ అన్న చిత్రం. అందులో గుమ్మడి గారు నాయక పాత్రధారి, నేను నాయికను. మొదటి రోజు షూటింగ్ రాత్రి జరిగింది. నాకు ఒకటే నిద్ర. అంతా కొత్తగా ఉంది. దీపాల వేడికి బయటికి పోదాం అనిపించేసేది. జూనియర్ లక్ష్మీరాజ్యం అనే నటీమణి అందులో వేశారు. ఈమెను బందీఖానాలో వేయండి అనే ఆమె ఆనతి ఇవ్వగా భటులు నన్ను తీసుకెళ్లడం దృశ్య చిత్రీకరణ. అయితే ఆ చిత్రం తరువాత పూర్తి కానూ లేదు, విడుదల కానూ లేదు.